వెల్కమ్ టు చైతన్య స్రవంతి ఛానల్ ఎన్లైట్నింగ్ స్టోరీస్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం. ఆ కథకి ఒక పండితుడు మనకి తటస్థపడతారన్నమాట. ఆయన ఎవరంటే భక్తుడు, పండితుడే కాదు భక్తుడు కూడా, శివభక్తుడు. ఆయన పేరు నక్కీరుడు. నకీర్ అనగానే మన తెలుగు కాదు అని అనిపిస్తుంది కదా. అవునండి, తమిళ కవి, శివభక్తుడు, ప్రసిద్ధ కవి అన్నమాట. ఈయన మధురైలో జన్మించారు. శివునితో సైతం వాదించి తప్పు తప్పే, ఎంతటి వారికైనా తప్పు తప్పే నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి, కవి మరియు రచయిత అన్నమాట. ధీశాలి కూడా, చరిత్రలో ప్రసిద్ధికెక్కినవారు. అయితే దీనికి ఉదాహరణగా మనం ఒకటి చెప్పుకుందాం అండి. శివునితోనే వాదన పెట్టుకున్నాడని చెప్పి అనుకున్నాం కదా. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఈయన ఒక గొప్పతనం గురించి. సంగములు పాండ్యులు అని అంటూ ఉంటాం కదా. మన పాండ్యరాజు తన భార్య కేశాలంకరణ సువాసన ప్రకృతి సిద్ధమైనదా లేకపోతే కృత్రిమమైందా అని సందేహాన్ని వ్యక్తం చేశారట ఒకసారి. అయితే చేసి దీనికి సరైన పద్యం రాసి నిరూపిస్తే కనుక ఎవరైతే ఆ పని చేస్తారో వారికి 1000 బంగారు నాణ్యాల బహుమతిని ఇస్తాను అని ప్రకటించారు. అయితే ఒక బ్రహ్మచారి ఉండేవాడన్నమాట. తరుణి అనే ఒక కవి. ఆ కవికి సాయం చేయటానికని శివుడే సాక్షాత్తుగా ఒక కవి రూపంలో వచ్చి ఒక పద్యం రాసిచ్చి వెళ్తాడు. సరే, అతను ఆ పద్యాన్ని తీసుకొస్తే మరి వస్తారు కదా కాంపిటీషన్ అంటే. అలా వచ్చినప్పుడు ఈయన విని, ఎవరు మన నక్కీరుడు విని అందులో అర్థదోషాలు ఉన్నాయి అని ఒక్కానించి చెప్పాడు. అంటే ఒక్కానించి 2 గట్టిగా చెప్పాడనమాట. అంటే శివుడు రాశాడు కానీ శివునిదే తప్పు అన్నట్టుగా చెప్పాడు కదా. అందుకని శివుడు కూడా అక్కడ ప్రత్యక్షమైతే ఆ శివునితోనే వాదించాడు నక్కీరుడు. చూసారా ఎంతటి భక్తుడో, శివభక్తుడో. మరి శివుడు కనిపించడమే అదంత మాత్రం, కనిపించిన ఆయనతో కూడా వాదన పెట్టుకున్నాడు ఈయన. ఎందుకంటే తప్పు తప్పే, నిజం నిజమే అని. సరే, మరి ఇతని పాండిత్యాన్ని భక్తిని పరీక్షింపదలిచి శివుడు ఒక తన జుట్టు ఉంటుంది కదా, అందులో ఒక జటని ఇట్లా జల్పిస్తాడు. అయినప్పటికీ కూడా అట్లా చేశాడంటే ఇంకేమైనా ఉందండి, చాలా భయం కదా. శివుడు జటాన్ని కొంచెం కాదు సవరించాడంటేనే ఇది. మరి నక్కీరుడు భయపడలా, వెనక్కి తగ్గకుండా ఆ కవిత్వంలో తప్పు తప్పుగానే ఉంటుంది, నువ్వు శివుడు అయినా సరే అని చెప్పి ఇంకా వాదిస్తూనే ఉన్నాడు. ఇంకా కోపం వచ్చింది శివునికి. వచ్చి 3వ కన్ను తెరిచాడు. తెరిచి నక్కీరుని భస్మం చేయబోయాడు. అయితే అంటే ఇదంతా ఏంటంటే ఉదాహరణ మాట. తన పాండిత్యంతో శివుని కీర్తిస్తూ అప్పుడు కైలాసపాది కాళాంతిపాది అనే ఒక అంతాది పద్యాన్ని, శ్లోకాన్ని స్మరిస్తాడు ఈ నక్కీరుడు. అలా పాప ఆయన జ్వాలాగ్ని వచ్చింది కదా 3వ కన్ను తెరవగానే. అలా ఆ జ్వాలను తట్టుకోలేక నక్కీరుడు స్వర్ణకమల తామర కొలంలోకి దూకుతాడు. ఇదంతా ఎక్కడ, తమిళం అనగానే అటు తమిళనాడు వైపు కదా, మధురైలో జరిగిందనమాట ఇది. అయితే శివుడు ఆయన భక్తికి మెచ్చి అనుగ్రహించి నిజమైన జ్ఞానం ఉన్నవాడు అని ఆయన్ని కాపాడి నేను చేసిన తప్పును మన్నించు అని శివయ్యే అతన్ని అడిగాడంట. అడిగి మంచి ఇంకా అత్యంత తెలివి గల జ్ఞానాన్ని ఆయనకి ప్రసాదించాడు శివయ్య. మరి శివుని అనుగ్రహంతో పాటు మురుగన్ భక్తుడిగా కూడా మారాడు ఆయన. మురుగన్ అంటే తెలుసు కదండి మనకి, సుబ్రహ్మణ్య స్వామి. అయితే తిరుమురు కాట్రుప్పడే అనే ప్రసిద్ధ భక్తి కావ్యాన్ని నక్కీరుడు రచించాడు. ఇలా చాలా చాలా రచించాడు ఈయన. కవితలు చాలానే ఉన్నాయి. మరి ఆ నక్కీరుడు కవి మరియు రచయిత, శివభక్తుడు కదా. మరి ఆయన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనని మనం ఈరోజు కథ రూపంలో చెప్పుకోబోతున్నాం. తమిళ రాజ్యంలో పాండ్యుల కాలంలో గొప్ప మేధావి, పండితుడు, శివభక్తుడు అయినటువంటి నక్కీరుని కథ ఇది. తన జీవితంలో జరిగినటువంటి ఒక కథ, గర్గిముఖి కథ. గర్గిముఖి కథ. గర్గిముఖి ఒక స్త్రీ భూతం.
గుర్రం అన్నమాట. గుర్రం ముఖం ఉన్నటువంటి ఒక స్త్రీ భూతం. తమిళనాడులో తిరుపరంకురం అనే ఊరి దగ్గర ఒక గుహలో నివసిస్తూ ఉండేది ఈ భూతం, గర్గి ముఖి. శివ పూజలో ఏ కొంత లోపం జరిగినా ఆ పూజ చేసిన వారిని ఆ భూతం పట్టుకుపోయి తన గుహలో బంధించేసేది. అలా 999 మందిని ఇది బంధించేసింది. ఇంకా ఒక్కరే తక్కువ అన్నమాట 1000 మందికి. వీళ్ళు అట్లా తీసుకొచ్చి బంధించి కాళీదేవికి బలిస్తే దానికి సద్గతి లభిస్తుందని ఒక మనిషి కోసం అది వేచుందన్నమాట. అందుకని అంటే 1000 అయిపోతే కనుక నాకు విముక్తి లభిస్తుంది ఈ గుర్రం రూపం నుంచి అని అనుకుంది. అంతే. అయితే అప్పుడు ఒక శివభక్తుడు ఒక కళ్ళలో స్నానం చేసి మర్రి చెట్టు కింద కూర్చొని శివ పూజ ప్రారంభించాడు మధురైలో. అప్పుడు గాలి బలంగా వీస్తోంది. చెట్టు నుండి ఆకులు రాలి నీటిలో పడ్డాయి. మధురైలోని తమిళ సంఘానికి నాయకుడైనటువంటి నక్కీరుడు ఒక గొప్ప శివభక్తుడు అన్నమాట. అతను కొలంలో స్నానం చేసి మర్రి చెట్టు కింద కూర్చొని శివ పూజ ప్రారంభించాడు. అప్పుడు గాలి బలంగా వీస్తోంది. చెట్టు నుండి ఆకులు రాలి నీటిలో పడ్డాయి. నీటిలో పడిన ఒక ఆకు మునిగిన భాగం చేపగాను మునగని భాగం పక్షిగాను మారాయి. చేప లోపలికి లాగితే పక్షి బయటికి లాగసాగింది. నక్కీరు దృష్టి ఆ అద్భుత దృశ్యంపై పడి శివ పూజని ఆపేశాడు. ఎందుకంటే మనందరికీ తెలిసిందేనే కదా, మన చరిత్రలో చదువుకుంటూ ఉంటాము, భక్తుని పరీక్షిస్తూ ఉంటారు దేవతలు దేవుళ్ళు. అలాగే వాటికి వాళ్ళు చేసే మంచి పనికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. చెడువి దెయ్యాలు కానీ భూతాలు కానీ అట్లాంటివి. వాటిల్లో ఒకటన్నమాట ఇది అని కావాలనే అలా గాలి ఇలాగా సృష్టించి ఆ ఆకులు పడటం, అవి చేప పక్షిలాగా ఉన్నట్టుండి మారటం, ఒకదాన్నొకటి పట్టుకుని ఉన్నట్టుగా అలా గాలి దుమారం అదంతా కూడా సృష్టించిందనమాట ఈ గర్గిముఖి అనే స్త్రీ భూతం. ఇతని పూజ భంగం చెయ్యాలి అని. మరి ఆ గర్గి తలిచినట్టుగానే నిజంగానే ఈయన పూజకి ఆటంకం కలిగించాడు. దృష్టి అంతా వాటిపైన మళ్ళించాడు. ఏం జరుగుతోందా అని. పూజ మర్చిపోయాడు అనమాట. ఆగిపోయింది మధ్యలో ఆగకూడదు కదా, ఏదైనా వ్రతం కానీ నోములు కానీ చేస్తే. అందుకని పెద్దగా అట్టహాసం చేస్తూ ఇలా అంటోంది, పట్టుబడ్డావా శివ పూజలో ఓ చంచల బుద్ధ, ఉండు ఇప్పుడే నేను స్నానం చేసి వస్తా, నీతో 1000 మంది పూర్తయ్యారు, కాళికాదేవికి బలిస్తా, ఇప్పుడే వస్తా అని అనుకుంటూ ఇక నక్కీరుణ్ణి గుహలో బంధించింది. సంతోషంగా స్నానానికి వెళ్ళిపోయింది. నేటితో దానికి విముక్తి కలుగుతుంది అని. నక్కీరుడు ఇప్పుడు గుహలో ఉన్నాడు కదా, అతన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకు మీరంతా ఇలా ఏడుస్తున్నారు అని ప్రశ్నించాడు ఆ 999 మందిని నక్కీరుడు. ఉన్న మిగతా 999 మంది ఇలా అంటున్నారు, నీతో 1000 మంది అయిపోయారు, మనందరినీ కలిపి కాళికాదేవికి బలివ్వబోతోంది అని బాధతో అందరూ గొల్లుమన్నారు అక్కడ. ఓహో అదా విషయం, మళ్ళని కాళీకి బలి ఇస్తోందనమాట ఈ భూతం. అయితే అందుకోసం స్నానం చేయటానికి వెళ్ళింది. ఇంత లోపల నువ్వు ఏమి చేయగలవు అని నక్కీరుడిని అడిగారు. దైవ పూజ స్మరణ ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. ఒక స్థలం కానీ ఒక టైం కానీ లేదు, ఏ చోట్లోనైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇది అని ఏమీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటే అలా కూడా మనం ప్రార్థించుకోవచ్చు భగవంతుని. మరి ఈ రానున్న ఘోర విపత్తుని గమనించాడు నక్కీరుడు. వెంటనే భక్తి ప్రపత్తులతో సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించసాగాడు. అతనితో పాటుగా వారు కూడా కీర్తించడం మొదలుపెట్టారు, అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళు కూడా. అంతే. మరి బోళాశంకరుని పిల్లలు మరి వెంటనే మరి భక్తుల ప్రార్థనలు మన్నించి ప్రత్యక్షమవుతారు కదా, వారి కష్టాలను తీరుస్తారు కదా. మరి అందుకే కదా మనం వేడుకుంటూ ఉంటాము. అంతే. ఆ మరుక్షణమే స్కందస్వామి ప్రత్యక్షం అయ్యాడు. ఇక ఇంతమంది మన ప్రాణాలు కాపాడటానికి కంకణం కట్టుకునేవాడు కదా భగవంతుడు. మరి భక్తులను కాపాడే కరుణామయుడు. అందుకని వెంటనే వారి ప్రార్థనను మన్నించుకుని ఎలా ఉంటాడు, వచ్చేశాడు. భయం ఎందుకు అని అభయ ప్రదానం ఇచ్చి తన ఆయుధాన్ని విసిరాడు. అది నిప్పులు కక్కుతూ వచ్చి గుహని చేరింది. వేలాయుధాన్ని విసిరితే అది నిప్పులు కక్కుతూ గుహని చేరింది. భూతం స్నానం చేసి బయటికి వచ్చింది.
వచ్చేటప్పటికి ఇక జరుగుతున్న ఇది సంఘటన చూసి హతాశురాలైపోయింది. నేను కాళీకి బలివ్వాలనుకుంటుంటే ఈయన వేలాయుధం వేశాడు భగవంతుడు. అమ్మో ఇంకేముంది, అయిపోయింది నా పని అని అనుకుంది. అది అలా అనుకోగానే వాళ్ళని కాపాడటానికి మరి వేలాయుధాన్ని పంపాడా అని అనుకుంటూ ఉంటే ఆ వేలాయుధం ఆ భూతం యొక్క రొమ్మును ఛేదించింది. ఎప్పుడైతే ఆ వేలాయుధం రొమ్మును చేరిందో ఆ భగవంతుడా, ఓ మురుగా వేలాయుధమా అంటూ అలా అరుస్తూ పడిపోయింది. వేలాయుధాన్ని ధరించినవాడు కనుక వేలాయుధాన్ని కూడా అంటారు. మరి స్కందుడు, మురుగుడు, జయమురుగుడు, సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఆయనే కదా. మరి ఇట్లా అన్నమాట. జయమగుగాక, జయమురుగా, జయమురుగా అనుకుంటూ వీళ్ళందరూ కూడా అరుస్తున్నారు. అంటే మురుగన్కి విజయం లభించాలి, మనందరం కూడా సుఖంగా ఉంటాము అని అరుస్తున్నారన్నమాట. అట్లా అందుకే ఆపదలో ఉన్న సమయంలో మన మనసుకి నచ్చిన తోచిన మనిషిని లేదా దైవాన్ని తలుచుకుంటే మనకి జయం లభిస్తుంది, కాపాడబడతాం, సంరక్షించబడతాం. దేవుడే అవ్వచ్చు, దేవుని రూపంలో వచ్చిన మనుషులే అవ్వచ్చు. మరి ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని చివరిదాకా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. మరి ఉందామా? బాయ్. జై మురుగన్, జై మురుగన్, జై మురుగన్.